అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బుధవారం తెల్లవారుజామున నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు నేతృత్వంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు పట్టణ్ సిఐ గఫూర్, రూరల్ సిఐ రేవతమ్మ సారథ్యంలో 74 మంది పోలీసు అధికారులు, 10 మంది ఉన్నత స్థాయి అధికారులు, సిబ్బంది పట్టణ శివార్లలో గల అయ్యన్న కాలనీ, పక్కనే ఉన్న నీలంపేట పంచాయతీల్లో 200 ఇళ్లను తనిఖీ చేసి 250 మంది వ్యక్తులను విచారించారు. ముఖ్యంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు నర్సీపట్నం ప్రధాన స్థావరంగా ఉందన్న సమాచారం మేరకు పట్టణ శివార్లలో గల అయ్యన్న కాలనీలో ఈ గాలింపులు చేపట్టామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా సరియైన రికార్డులు లేని 35 ద్విచక్ర వాహనాలను, 1 కారును స్వాధీనం చేసుకున్నామని, అదేవిధంగా 5 గంజాయి కేసుల్లో పాత ముద్దాయిగా ఉన్న రుత్తల బోడకొండ ఎలియాస్ నాని ఇంటిలో పెద్ద కత్తిని, కొన్ని కోళ్ల కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. గంజాయి కేసులో పాత ముద్దాయిగా ఉండి పరారీలో ఉన్న కొత్తమెల్లంపేటకు చెందిన గొల్లి కుమార్ అనే గంజాయి నిందితుడిని కూడా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇంటింటికి వెళ్ళి వారి ఇళ్లలో నివాసం ఉంటున్న వారి వివరాలు, పేర్లు, ఇతర సమాచారాన్ని అంతటినీ పోలీసు అధికారులు సేకరించారు. పోలీసు రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల వివరాలతో పోల్చి చూస్తూ వారిలో ఎవరైనా గంజాయి స్మగ్లర్లు, ఇతర కేసుల్లో నిందితులు ఉన్నారేమోనన్న విషయాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆపరేషన్ వజ్ర పహార్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం బుధవారం సూర్యోదయానికి ముందే చేపట్టి అయ్యన్న కాలనీ, నీలంపేట ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంగా ఉండడంతో నేరస్తుల కదలికలపై నిఘా ఉంచి ఈ కార్యక్రమాన్ని పోలీస్ తనిఖీల్లో భాగంగా చేపట్టామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇటువంటి తనిఖీలు, ఆకస్మిక దాడులు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని ఆయన అన్నారు. అనుమానం ఉన్న వ్యక్తులను పోలీసు అధికారులు క్షుణ్ణంగా విచారించారు. వారి వివరాలను కూడా సేకరించి రికార్డుల్లో భద్రపరిచారు.